మన మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న వారణాసి మూవీకి సంబంధించిన టీజర్ ఎప్పుడు వస్తుందో తెలిసిపోయింది. అది కూడా ఈ మంత్లోనే రిలీజ్ చేయబోతున్నారా, విత్ రిలీజ్ డేట్ చెప్పబోతున్నాను. అంతకంటే ముందర ఈ మూవీకి సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా వీడియోలో డీటెయిల్గా కవర్ చేద్దాం. వీడియో మటుకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వీడియోని డెఫినెట్గా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. ఇంకా లాగొద్దు, మెయిన్ టాపిక్లోకి వెళ్తే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ మూవీకి సంబంధించిన మన రాజమౌళి గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో వచ్చేసరికి కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారు అండ్ వాటిని అయితే డీటెయిల్గా కవర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ 80% వరకు అయితే అప్రాక్సిమేట్లీ కంప్లీట్ అయిందని చెప్పారు. అండ్ రిమైనింగ్ షూట్ వచ్చేసరికి ఇంకొక 60 డేస్లో అయితే కంప్లీట్ చేస్తారంట. 60 డేస్లో వచ్చేసరికి రిమైనింగ్ 20% షూటింగ్ కంప్లీట్ చేస్తారు. అండ్ ఇంకోటి, ఈ మూవీకి సంబంధించిన మెయిన్ పార్ట్ ఎక్కువ సీన్స్ వచ్చేసరికి ఇప్పుడే అయితే షూట్ చేసేసారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంత పెద్ద లెంతీ సీన్స్ అయితే కాదంట, వాటిని చాలా ఫాస్ట్గా తీసేయవచ్చంట. అండ్ ఇంకో అప్డేట్ వెళ్ళినట్టయితే ఇది మటుకు క్రేజీ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో వచ్చేసరికి మన మహేష్ బాబు గారు అయితే రాముడి క్యారెక్టర్లో క్లియర్గా కానరాబోతున్నారంట. రామాయణానికి సంబంధించిన రిఫరెన్స్ అయితే ఈ సినిమాలో ఉండబోతుందంట. రాముడికి కోపం వస్తే ఎలా ఉండిద్దో క్లియర్ కట్గా అయితే ఈ సినిమాలో రాజమౌళి గారు అయితే చూపిపోతున్నారంట. రామాయణ సీన్స్ అంటే ఇంకా అసలుకి నెక్స్ట్ లెవెల్లో మా సినిమా మటుకు నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఇదైతే. అండ్ ఇంకా మెయిన్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. మెయిన్ అప్డేట్ వచ్చేసరికి టీజర్ వచ్చేసరికి ఈ మంత్ August 9th అయితే రాబోతుంది. 100% షూర్ మామ. ఎందుకంటే August 9th వచ్చేసరికి మన మహేష్ బాబు అన్న గారి బర్త్డే అయితే ఉంది. అండ్ ఆ రోజు వచ్చేసరికి స్పెషల్గా అయితే ఈ మూవీ నుంచి టీజర్ అయితే రాబోతుంది. ఇది మటుకు 100% షూరు. అండ్ ఇంకా ఇంతే మా వీడియోకి వచ్చేసరికి. ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే డెఫినెట్గా వీడియోకి లైక్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సినిమా కంటెంట్ కోసం. అండ్ నెక్స్ట్ వీడియో కోసం రెడీగా అయితే ఉండండి. అండ్ టేక్ కేర్.